रणे जित्वा दैत्यान् रणे जित्वा दैत्यान् अपहृतशिरस्त्रैः अपहृतशिरस्त्रैः कवचिभिः कवचिभिः निवृत्तैश्चण्डांश निवृत्तैश्चण्डांश त्रिपुरहर निर्माल्य विमुखैः विशाखेन्द्रोपेन्द्रैः शशिविशदकर्पूरशकलाः शशिविशदकर्पूरशकलाः विलीयन्ते मातः तव वदनताम्बूलकबलाः ఉత్తమం వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ స్వామివారు ఏం చెప్తున్నారనంటే అమ్మవారి యొక్క తాంబూల చర్వణం ఎట్లా ఉంది అనే విషయం చెప్తున్నారు. ఒక చిన్న కథ కూడా చెప్తున్నారు మనకి దాంతోపాటు. ఏంటంటే విశాఖేంద్రోపేంద్రై సుబ్రహ్మణ్య స్వామి, విశాఖ సుబ్రహ్మణ్య స్వామి, ఇంద్రుడు మహేంద్రుడు, ఉపేంద్ర శ్రీ మహావిష్ణువు, వీళ్ళు ముగ్గురు ఎవరో రాక్షసుల పైకి యుద్ధానికి వెళ్ళారు. ఎక్కడో రాక్షసులు వచ్చారు, దాడి చేస్తుంటే వాళ్ళ పైకి వీళ్ళు యుద్ధానికి వెళ్ళారు. వెళ్ళి వాళ్ళని రణే జిత్వా దైత్యాన్, రణే యుద్ధంలో ఆ దైత్యాన్ జిత్వా, ఆ శత్రువులను ఓడించి, ఆ రాక్షసుల్ని ఓడించి వచ్చారు అమ్మవారి దగ్గరికి. వచ్చి అమ్మవారి ఎదుట నిలబడ్డారు. ఎలా నిలబడ్డారు? అపహృత శిరస్త్రై, ఆ తలలపైన పెట్టుకున్నటువంటి శిరస్త్రాణాలను తీసి, అంటే శిరస్త్రాణం, కవచం ఇవన్నీ వేసుకొని వెళ్తారు కదా యుద్ధానికి వెళ్ళేటప్పుడు. వచ్చి ఆ శిరస్త్రాణాలను తీసి పక్కన పెట్టి, అమ్మ విజయం సాధించుకొని వచ్చాము తల్లి అని అమ్మవారికి విజయ వార్త వినిపించారు. అయితే కవచిభిహి, కవచాలను తీయలేదు, కవచాలను అట్లాగే పెట్టుకున్నారు. శిరస్త్రాణాలను మాత్రం తీశారు, తల మీద ఉన్నటువంటి కవచాన్ని మాత్రమే తీశారు. మరి వాళ్ళకి ఎప్పుడో వెళ్ళారు యుద్ధానికి, ఆ యుద్ధం చేసి గెలిచి వచ్చారు. వాళ్ళకి ఆహారం ఆకలవుతూ ఉంది, వాళ్ళకి దప్పిగ్గా ఉంది. ఏం చేయాలి? ఏదో ఒకటి తినాలి ఇప్పుడు అత్యవసరంగా. అక్కడ చూశారు, అక్కడేముంది? త్రిపురహర నిర్మాల్య. అక్కడ ఈ శంకరుడు కూడా ఒక యుద్ధానికి వెళ్ళి త్రిపురాసురుల్ని గెలిచి వచ్చాడు. ఆ త్రిపురాసురులను గెలిచి వచ్చినటువంటి మహాశివునికి పార్వతీదేవి ఆతిథ్యం ఇచ్చి ఆయన కూర్చోబెట్టి ఆయనకి పాద్యము, అర్ఘ్యము, ఆచమనీయము, ఆహారం అన్నీ ఇచ్చింది. ఆయన చక్కగా షోడశోపచారాలతో సేవించుకుంది. ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరి ఆయన నిర్మాల్యం అక్కడే ఉంది, అంటే ఆయన తినగా మిగిలిపోయినటువంటి పదార్థాలు ఉన్నాయి. కానీ ఆ శివప్రసాదం తీసుకొని తినాలి అనంటే వీళ్ళకి మనసు ఒప్పటం లేదు. నిర్మాల్య విముఖై,
ఎందుకని అంటే ఆ శివప్రసాదాన్ని తీసుకునేటువంటి యోగ్యత ఒక్క చండునికి మాత్రమే ఉంది. చండు అని ఒక ప్రమథగణంలో ఒకడు, ప్రమథగణాలలో ఒకడు. నివృత్తైశ్చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై. అది చండాంశం. చండు అనేటువంటి ప్రథముడు వచ్చి అమ్మ శివ నిర్మాల్యం ఎక్కడ ఇవ్వండి నాకు అని అడుగుతాడు. కాబట్టి అది ఆయనకే చెందాలి, అది మనం తీసుకోకూడదు. మరి ఇప్పుడు ఏమి తినాలి అని ఆలోచిస్తూ ఉంటే అమ్మవారు ఏం చేస్తూ ఉంది, ఆవిడ శివుని భోజనం అయింది కదా, తాను కూడా శివుడి భోజనం అయిన తర్వాత తాను కూడా భుజించి చక్కగా తాంబూలం వేసుకొని అందులో శశి విశేద చంద్రుని లాంటి తెల్లగా ఉన్నటువంటి కర్పూర శకలా, కర్పూరపు ముక్కల్ని తో కూడినటువంటి తాంబూలాన్ని నోట్లో పెట్టుకొని చక్కగా నములుకుంటూ ఉన్నది. వీళ్ళు ఆకలితో ఉన్నారనేటువంటి విషయాన్ని ఆవిడ గుర్తించి ఆవిడేం చేస్తోంది, తవ వదన తాంబూల కబలా, ఆమె యొక్క నోటిలో ఉన్నటువంటి ఆ తాంబూలం ముద్దలని, చిన్న చిన్న ముద్దలని వీళ్ళకి పెట్టి నాయన తినండర్రా అంటే ఆ సుబ్రహ్మణ్య స్వామి, ఆ శ్రీ మహావిష్ణువు, ఆ మహేంద్రుడు చక్కగా వాటిని ఆరగిస్తూ ఉన్నారట. విలీయంతే మాత, ఆ తాంబూలపు తమ్ములు వీరు నోట్లో వేసుకొని వీరు వాటిని చక్కగా అరగించేసేస్తూ ఉన్నారు. అవి వీళ్ళ లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాయి, గర్భంలోకి వెళ్ళిపోయి వీళ్ళకి ఆకలిని తీర్చేస్తూ ఉన్నాయి. అంత ప్రేమ కలిగినటువంటి తల్లివమ్మ నీవు అంటూ కీర్తిస్తున్నారు శంకరాచార్య స్వామి గారు. సాధారణంగా తల్లులు ఏం చేస్తారంటే, చిన్నపిల్లలు ఏదైనా వీడు దీన్ని కొరికి తినలేడు అనేటువంటి ఆలోచన వచ్చిందంటే వీళ్ళే కొరికి పెడతారు దాన్ని. తల్లులే ఒక జామకాయ ఉందనుకోండి, పిల్లాడు తినలేకపోతున్నాడు అని చెప్పేసి ఆ జామకాయని తీసుకొని వీళ్ళు కొరికి చిన్న చిన్న ముక్కలు చేసి ఆ చిన్న చిన్న ముక్కల్ని పిల్లాడి నోట్లో పెట్టి తినిపిస్తుంటారు. చెరుకు ముక్కలు, రేగు పండ్లు, యాపిల్ పండ్లు ఇలాంటివన్నీ కూడా తల్లులు ఏం చేస్తారంటే అవి దగ్గర ఉండి వాళ్ళు కొరికి దాన్ని పిల్లాడిని, అది ప్రేమ, అది ఎంగిలి మరొకటి ఇంకొకటి కాదు, అది తల్లి యొక్క ప్రేమ అలాంటిది. ముఖ్యంగా తాంబూలం, తల్లిదండ్రులు తాంబూలం తింటూ ఉంటే పిల్లలు వేసుకోకూడదు, పిల్లలకి వేరు. పిల్లాడు ఏం చేస్తుంటే నాకు పెట్టకుండా వీళ్ళు తింటున్నారని వాళ్ళ మొహం వైపు చూస్తూ ఉంటే తల్లి తాను సేవిస్తూ ఉన్నటువంటి ఆ తాంబూలంలో కొంత భాగాన్ని పిల్లాడి నోటికి ఇస్తే వాడు దాన్ని సేవిస్తూ ఉంటాడు. చూడండి, ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఏమో అమ్మవారికి స్వయంగా కుమారుడు, మరి ఇంద్రుడు విష్ణువు అమ్మవారి యొక్క కుమారులు కాదు, వాళ్ళు వేరే అదితి పుత్రులు, అదితి కశ్యపుల పుత్రులు. అయినా కూడా తమ కుమారునితో సమానంగా అమ్మవారి ప్రేమతో వారికి ఇవ్వడం, సుబ్రహ్మణ్య స్వామితో సమానంగా వాళ్ళు కూడా అమ్మవారి యొక్క ప్రసాదాన్ని ప్రేమతో స్వీకరించటం, అదండి తల్లికి బిడ్డకి మధ్య ఉన్నటువంటి ప్రేమ. ఈ విధమైనది అనేటువంటి నిర్వచనం ప్రపంచంలో ఎవరు చెప్పలేరండి, అది బ్రహ్మదేవుడు కూడా చెప్పలేడు. అంత గొప్పదైనటువంటి, అంత శ్రేష్టమైనటువంటి ప్రేమ ఉంటుంది. కాబట్టి తల్లి తాను తింటూ ఉన్నది నోట్లో నుంచి తీసైనా సరే బిడ్డకు పెట్టుకుంటుంది. బిడ్డ యొక్క ఆకలి ఏమిటి, బిడ్డ యొక్క పరిస్థితి ఏమిటి తల్లికి మాత్రమే అంత అందంగా తెలుస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఈ ఆది పరాశక్తి అమ్మవారు, శ్రీ మహావిష్ణువు, మన సుబ్రహ్మణ్య స్వామి వీరి మధ్య మనకు చక్కగా వర్ణించి చెప్తున్నారు. ఇదండి సౌందర్య లహరి, ఇది మాతృ సౌందర్య లహరి. అమ్మవారి యొక్క ప్రేమ ఎంత శ్రేష్టమైనదో
ఇక్కడ మనకు తెలుస్తుంది. అయితే ఈ శ్లోకాన్ని మనము 45 రోజులు ప్రతిరోజు 1000 సార్లు మనం సేవించుకున్నట్లయితే సర్వతో విజయము, అన్ని పనుల యందు మనకి విజయం అనేది లభిస్తుంది. అన్ని కార్యాలలో మనం విజయాన్ని పొందుతాం. మనం ఏ ఏ మంచి పనులు చేస్తామో వాటన్నిటిలో శ్రేష్టమైనటువంటి విజయాన్ని పొందుతాము అనేటువంటి చెప్తుంది. ఇక్కడ వీళ్ళు యుద్ధంలో విజయాన్ని సాధించి తిరిగి వచ్చి అమ్మవారికి విజయవార్తను వినిపించారు కదా. మనం కూడా అలా మన పెద్దలకి విజయవార్తల్ని వినిపించగలం. అమ్మవారికి తేనె నివేదన చేయాలి ఈ 45 రోజుల సమయంలో. అటువంటి చక్కటి శ్లోకరత్నం ఇది. రణే జిత్వా దైత్యాన్ అపహృత శిరస్త్రైః కవచిభిః నివృత్తైశ్చండాంస్య త్రిపురహర నిర్మాల్య విముఖైః విశాఖేంద్రోపేంద్రైః శశివిశద కర్పూరశకలాః విలీయంతే మాతః తవ వదన తాంబూల కబలాః. శ్రీమాత్రే నమః.